హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దేవీస్ వరల్డ్. ఈరోజైతే మనం సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం అల్లం, వెల్లుల్లి, గ్రేటెడ్ కోకోనట్ పౌడర్, ఇంకా ఆనియన్ కొద్దిగా తీసుకోవాలండి. కోకోనట్ పౌడర్ గ్రేటెడ్ ఎందుకు తీసుకోవాలంటే ఫైన్ పేస్ట్ అనేది బాగా అవుతుంది. అందుకోసం అనేది గ్రేట్ చేసిన కోకోనట్ తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం వాష్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్, ఇంకా టమాటో, ఆనియన్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి వేయించుకోవాలి. అవి హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా మగ్గనిచ్చుకోవాలి. టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అయితే యాడ్ చేయాలండి. ఒక 2 to 3 మినిట్స్ మష్రూమ్స్ అయితే కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అయితే వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అయితే పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చి కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయకపోతే ఒక 15 మినిట్స్ బాగా కుక్ అయ్యి దగ్గరకు వచ్చిన తర్వాత గ్రేవీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.